అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ మొత్తం హైడ్రామా నెలకొంది. పోలీసులు అరెస్ట్ చేశారు, అనంతరం రిమాండ్ విధించారు. సంగారెడ్డి సబ్ జైలుకి పంపించిన అనంతరం అక్కడ కూడా హైడ్రామా చోటు చేసుకుంది. తన జెండర్ తెలియకుండా మేము జైల్లో ఉంచుకోమంటూ కూడా ఒకవైపు అధికారులు చెప్పడంతో మరోసారి వైద్య పరీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక చీటింగ్ కేసు కింద కేసు నమోదైంది. దాని కింద ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. అఘోరికి సంబంధించినటువంటి చాలా మంది బాధితులు ఉన్నారు. ప్రస్తుతం ఒక్కరొక్కరుగా వెలుగులోకి వస్తున్నారు. మొదట మోసపోయింది మాత్రం నేనే అంటూ కూడా అఘోరి ఫస్ట్ వైపు రాధిక గారు ప్రస్తుతం మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఒకసారి మాట్లాడదాము. ఒకసారి అక్క, ఫస్ట్ టైం మీరు మీడియా ముందుకు వచ్చారు, అది ఇన్ని రోజులు కూడా కొన్ని మాస్కులు పెట్టుకొని, ఇప్పుడు ఏ ధైర్యంతో మీరు ముందుకు వస్తున్నారు? ఈ రోజు అరెస్ట్ అయ్యారు, ఏం చెప్తారు? అరెస్ట్ అంటే పూర్తి స్థాయిలో కాలేస్తాను, ఎందుకంటే ఇది సగం సంతోషమే. ఇంకా మిగతాది పూర్తి కావాలంటే ఫస్ట్ తను కోర్టుకి వెళ్ళాలి, అప్పుడు చట్టం విచారణ చేసి తనకు శిక్ష వేయాలి. అప్పుడే ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతుంది. అంటే ఇంకోవైపు వర్షిని ఇప్పటికి అరెస్ట్ అయినాక నేను అఘోరితోనే ఉంటానని ఒకవైపు వర్షిని చెప్తుంది, ఇంకోవైపు అఘోరి కూడా జైల్లో వర్షిని కావాలంటూ ఆయన కూడా కేకలు వేస్తున్నారు. ఏంటి అసలు ఏంటి రిలేషన్ ఏంటి, ఏం చెప్తారు మీరు? ఎందుకంటే దగ్గరుండి గమనించారు. ఇప్పుడు మా పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది, మీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళది ఎట్లుందో నాకు తెలియదు. నాతోటి నాకు తెలిసినంత వరకు అయితే ఇది కరెక్ట్ కాదనే చెప్తాను నేను. ఎందుకంటే తను ఒక దైవం అనే ఒక ముసుగులో వచ్చినప్పుడు అలాగే ఉండాలి. అసలు మనం పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. కూతురు అన్నాడు, శిష్యురాలు అన్నాడు, ఇప్పుడు భార్య అన్నాడు, తర్వాత ఇప్పుడు తనను వదిలేసి ఉండ అంటున్నారు. అంటే జైలు అనేది అందరికీ సమానమే. అది వాళ్ళు వేసే శిక్ష మనం కూడా సమానంగానే భరించాలి. నాకు ఇష్టమైన వాళ్ళు నాతో ఉండాలంటే అది కుదరదు కదా. సో తన మెంటాలిటీ ఎలా ఉందో నాకు కూడా తెలియదు. నేను దాన్ని ఖండిస్తూనే ఉన్నాను. ప్రస్తుతం ఒకరు పిఎస్లో కేసు పెట్టారు, 10 లక్షలు కాజేశారు పూజల పేట అని. ఒక్కరే ఉన్నారా, ఇంకా చాలా మంది కూడా ఉండే అవకాశం ఉందా బాధితులు ఇట్లా మోసం చేసిన వాళ్ళు? ఉన్నారు. అది ఆడవారే కాకుండా మగవారు కూడా ఉన్నారు, బాధితులు అయితే ఉన్నారు, చెప్పగలను. అంటే ఈరోజు ఒకవైపు కోర్టుల జైలుకు తరలించాక మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అని కూడా ఒకటి జరుగుతున్నది, ఏం చెప్తారు దీనిపైన? దానిపైన అంటే ఇంకా నేను ఏం చెప్పలేను, ఎందుకంటే ఆల్రెడీ బట్టలు ఇప్పి తిరిగాడు. తను ఒక మేల్ నుంచి ఫీమేల్కి వచ్చిండు. సో నేను అదే చెప్పగలను, తను ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పగలను. అంటే మీరు దగ్గరుండి చూసారు కదా, ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఏంటి? అంటే ప్రవర్తన అంటే నేను ఎదుటి వాళ్ళని ఎట్లా కలుపుకోపోతారు? కలుపుకపోవడం అంటే అందరినీ బుట్టలేసుకోపోవడమే. తనకున్న మాటలతోటి అట్రాక్షన్ చేసి బుట్టలు వేసుకొని వెళ్ళడమే. మంచిగానే మాట్లాడతాడు, దానికి లోటు లేదు. కానీ అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో అంత ఈజీగా ఎవరు కూడా మాటలు నమ్మరు. అంటే అంత సాధ్యం ఏ విధంగా అవుతుంది ఆయనకి? తనకున్న అదొక పవర్ అనుకోవచ్చు, అంతే. ఆయన మాటలకు ఎవరైనా పడిపోతారు. కాసేపు పక్కన ఉంటేనే తను ఎట్లా చెప్తే అట్లా వినాల్సి ఉంటుంది, అట్లా ఉంటుంది. ఇప్పుడు అఘోరి పేరెంట్స్ కూడా తన వద్దకి పంపాలంటూ కూడా వస్తారు. అసలు మీరేం అంటే అఘోరి పేరెంట్స్కి వర్షిని అంటే వర్షిని పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసిన మా కూతురు మా దగ్గరికి రావాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మీరేమైనా చెప్తారా వాళ్ళ పేరెంట్స్కి? ఎందుకంటే మీరు కూడా వాళ్ళ అమ్మాయిలాగా మీరు మోసపోయారు. అసలు మెయిన్గా చెప్పాలంటే నేను ఫస్ట్ ఈ అఘోరిని చూసిన తర్వాత, వాళ్ళ పేరెంట్స్ చూసిన తర్వాత ఇదంతా జరిగింది, ఇదంతా నేను ఆలోచించి నేను బయటకు వచ్చాను. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. తను సైకాలజీ కరెక్ట్గా ఉందా లేదా నాకు తెలియదు. వీలైతే తనని డాక్టర్లతోటి సంప్రదించి తనకి ఏదో వైద్యం అంటున్నారు కదా వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, అదేదో చేపించి వాళ్ళ పేరెంట్స్ దగ్గర తను చేర్చాలని కోరుకుంటున్నాను. ఇక ముందు కూడా ఇలాంటి జరగద్దని మన ఏమంటారు మన చట్టాన్ని దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు అఘోరి పైన? ఇప్పటికి అరెస్ట్ చేశారు, ఇంకేముంది, తనకి ఉరి శిక్షనే వేయాలని నేనైతే కోరుకుంటున్నాను, అంతే. అదే న్యాయం. అంటే మీరు మీకన్నా ముందు ఎవరన్నా అఘోరి లైఫ్లోకి వచ్చారా? మీరే ఫస్ట్ వైఫ్ అని అందరు కూడా భావిస్తున్నారు. నిజంగా మీరైనా ఫస్ట్ వైఫ్? ఫస్ట్ వైఫ్ అని అయితే అనకండి, ఎందుకంటే నాకు తెలిసి 7 వివాహాలు ఉంటాయట. నాది రాక్షస వివాహం అనుకోండి. కాకపోతే నాకంటే ముందు ఇంకెంతమందిని చేసుకున్నాడో నాకు తెలియదు. ఇక ముందు కూడా ఈ వర్షంతో ఆపుతాడా, ఇంకా చేసుకుంటాడా, తనను వదిలేస్తే చెప్పలేం. అదైతే నేను చెప్పగలను. అంటే మీరేమో తొందర రియలైజ్ అయ్యారు, బయటకు వచ్చారు, కానీ వశీకరణ చేశారని పేరెంట్స్ అంటే వశీకరణ అనేది సాధ్యమే అవుతుందా? ఉండొచ్చు, ఎందుకంటే నేను కూడా తను నాతో ఉన్నంతసేపు తను ఏది చెప్తే నేను కూడా అదే వినేదాన్ని.
అంటే మీరు ఎన్ని రోజుల తర్వాత బయటకు వచ్చారు దాని నుండి? అంటే తను ఉన్నంతసేపు తను ఏది చెప్తే అది వినేదాన్ని. సరే నువ్వు ఏదంటే అది అన్నట్టుగానే మాట్లాడేదాన్ని. ఆ తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను మామూలుగా నా పని నేను చేసుకునేదాన్ని. సో మొత్తం మీద అఘోరికి ఉరి శిక్ష వేయాలి. ఈరోజు అరెస్ట్ అయిన అఘోరి ప్రస్తుతం చంచలగూడ జైలుకి తరలించే అవకాశం ఉన్నట్లు కూడా ఒకవైపు వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే ఆడ ట్రాన్స్జెండర్గా పేర్కొనడంతో అక్కడ ప్రత్యేక బ్యారెక్ ఏర్పాటు చేశారు. సో అక్కడ తరలించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతోమంది బాధితులు మోసపోయారు, ఒకరొకరుగా వెలుగులోకి వస్తున్నారు. 10 లక్షలు కావచ్చు, చాలామందిని ఇదే విధంగా మాయ మాటలు చెప్పి ఆయనకు ఆ టాలెంట్ ఉంది, ఆ మాటలతోనే అందరినీ పడగొడుతున్నారు. దీనిపైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి, ఎవరు కూడా మోసపోకుండా చూడాలంటూ కూడా ఒకవైపు రాధిక అఘోరి ఫస్ట్ వైఫ్ ప్రస్తుతం మనతో పాటు ఎక్స్క్లూజివ్గా చెప్తున్నారు. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.